ఎన్నో జన్మల సుకృతం వల్ల మనకి మానవ జన్మ లభిస్తుంది. మనిషి జన్మ చాలా ఉన్నతమైనది. అందులో ఎంతో గొప్పవి మానవ బంధాలు, బంధుత్వాలు. అలాంటి బంధుత్వాలని చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న తప్పిదాల వల్ల మనం దూరం చేసుకొని ఈ ఆధునిక సమాజంలో ఒంటరిగా బ్రతుకుతున్నాం. చాలా కుటుంబాల్లో సమస్యలంటూ ఏమీ ఉండవు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. సంభాషించడం మొదలు పెడితే దగ్గరవుతామనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయి వరకు వెళ్ళిపోతారు. ఎక్కడో పరిచయమైన వ్యక్తులను అన్న, అక్క, చెల్లి అంటూ పిలుచుకుంటాం, కానీ స్వంత రక్త సంబంధీకులకు దూరంగా బ్రతుకుతున్నాం. ఈ సృష్టిలో వ్యక్తి ఎప్పుడూ ఒంటరి కాడు. కుటుంబమే మనిషికి పునాది. ఈ జన్మలో బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతలు, స్నేహాలు, నైతిక విలువలు ఇలాంటి ఎన్నో ఇటుకలను పునాదిగా చేసుకునే ప్రపంచం, సమాజం అనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మనిషి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మార్చేసుకుంటున్న తరుణంలో, అనుబంధాల పునాదుల్లో బీటలు వారుతున్న ఈ ప్రస్తుత క్షణంలో మానవ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం, వెంటనే చేయాల్సిన ప్రయత్నం ఎంతైనా ఉంది. సమాజంలో కానీ, ఇంట్లో కానీ అందరికీ బోలెడన్ని బంధాలున్నాయి, కానీ అనుబంధాలే కనుమరుగవుతున్నాయి. డబ్బు, హోదా, అహంకారం, ఆస్తులు వీటన్నింటి ప్రమేయం మానవ సంబంధాల్లో అగాధాన్ని సృష్టిస్తున్నాయి. అపార్థాలకు చోటు, అవమానాలకు అవకాశాలు ఎలా సృష్టిస్తున్నాయో, ఇలాంటివి జరగకుండా మానవ సంబంధాలు మెరుగుపడాలంటే అద్భుతమైన సూత్రాలను తెలుసుకుందాం. బంధం ఒక రెండు ప్రాణాల మధ్య ఏర్పడే ముడి, కనిపించని ఒక అద్భుతమైన, అదృశ్యమైన అటాచ్మెంట్. అనుబంధం ఇద్దరు మనుషులను కట్టిపడేసేది. ఒకరంటే ఒకరికి ఇష్టాన్ని, ప్రేమని, అభిమానాన్ని కలిగి ఉండటం. ఇద్దరు యువతీ యువకుల మధ్య పెరిగే బంధం ప్రేమానుబంధం. అక్క చెల్లెల మధ్య, అన్న చెల్లెల మధ్య పెరిగే బంధం అనురాగ బంధం. తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకునే బంధం పేగుబంధం. ఇలా నిజ జీవితంలో ఎన్నో రకాల అనుబంధాలు మనం చూస్తూ ఉంటాం. అమ్మ నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడు, కోడళ్ళు కొడుకులు, అల్లుడు కూతురు, నానమ్మ అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్ పిన్ని, చిన్నాన్న చిన్నమ్మ, ఇలా ఎన్నో అనుబంధాలను చూస్తున్నాం. ఇలాంటి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలతో కూడిన ప్రేమ, గౌరవం, అనురాగం, మమకారంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీది నాది అని కాకుండా మనది అనే ఆప్యాయతో కూడిన భావన కలిగి నిండి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే తీర్చడానికి అందరూ కలిసి తమ వంతుగా సహాయం చేయడం, మనది మనము అనే భావన కలిగి ఉండటం. అలాగే స్త్రీలను గౌరవించడం, వారి దగ్గర డబ్బు ఉన్నప్పటికీ డబ్బు బ్రతకడానికి మాత్రమే అని భావించే తత్వం ఉండాలి. ఇలా చెబుతూ పోతే మనసుకి ఎంత హాయినిస్తుంది కదా. కానీ ఇది ఒకప్పటి మాట, ఒకప్పటి కుటుంబాల పరిస్థితి అని ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో పరిమితులు చోటు చేసుకున్నాయి. ఆత్మవంచన, స్వార్థం, ముసుగులు, అవమానాలు, మోసాలు, పగలు, ద్వేషం చోటు చేసుకుంటున్నాయి. రోజులు మారుతున్న కొద్దీ మనుషుల లైఫ్ స్టైల్స్ మారిపోతున్నాయి. మనుషుల ప్రవర్తనల్లో చాలా మార్పులు వస్తున్నాయి. మనిషి తన మేధస్సుకు పదును పెట్టి ఎన్నో నూతన ఆవిష్కరణలు కనుగొంటున్నాడు. తెలివితేటలతో మూన్ దగ్గర నుండి మార్స్ వరకు వెళ్ళగలుగుతున్నాడు. కానీ అనుబంధాలను మెరుగుపరుచుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. నాటి రోజుల్లో మన చుట్టూ ఉన్న వారింట్లో ఎవరైనా చనిపోతే వారి ఇంట్లో ఉండి వాళ్ళను ఓదార్చి, సాయాన్ని అందించి వారికి బాసటగా నిలిచేవారు. కానీ నేటి పరిస్థితి అలా లేదు. ఎవరికైనా ఆర్థికంగా సమస్యలు వస్తే వారిని ఆదుకోవడంలో చాలామంది సంకోచిస్తున్నారు. డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారిపోయింది. ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళడం, సాయంత్రానికి ఇంటికి చేరుకొని హాయిగా భార్యాబిడ్డలతో గడపడమే మన ఫ్యామిలీ అనే భావన చాలామందిలో నాటుకొని పోయింది. సమాజం ఎటుపోతే మనకేంటి అనే ఆలోచన ధోరణిలో ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఆఖరికి మన తల్లి, తండ్రి, అక్క, చెల్లె, స్నేహితులు ఎవరైనా దూరంగా ఉంచడానికి ఎలాంటి నీచట్ పనులకైనా పాల్పడే దారుణ పరిస్థితికి దిగజారిపోయాం. నేటి సమాజంలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి దూరం పెరుగుతుంది. ఒకరితో మాట్లాడాలంటే అహం, ఒకరి మాట వినాలన్నా అహంకారం, ఒకరి మాట ఒకరికి నచ్చదు. ఇంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఒక వ్యక్తి ఉనికే ఇంకొకరికి నచ్చదు. ఇంట్లో ఎదురుగా ఉన్న పెద్దవారిని లెక్క చేయరు, కానీ
ఎక్కడో అమెరికా, ఐర్లాండ్లో ఉన్న ఫ్రెండ్స్తో రోజు గంటల తరబడి ఫోన్ మాట్లాడేస్తూ ఉంటారు కొందరు. తల్లిదండ్రులను లక్ష్య పెట్టకపోవడం, తనతో పుట్టిన అక్క చెల్లెలను ఈసరిస్తూ చూడడం, కనీసం వారిని మనుషుల్లాగా కూడా పరిగణించకపోవడం చూస్తూ ఉంటాం. కొత్త స్నేహాలు పెంచుకోవడానికి చూపే చొరవ, ఆసక్తి ఇంట్లో ఉన్న వారితో వారి వారి బాంధవ్యాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగు ముందుకు వేయరు. తల్లిదండ్రుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, వారి మధ్య ఏవైనా పొరపచ్చాలుంటే సరిదిద్దుకోవాలి. కానీ అలా చేయరు. ఒకరినొకరు క్షమించుకునే తత్వం కూడా బాగా తగ్గిపోతుందని చెప్పక తప్పదు. ఒక కుటుంబంలో ఉన్నవారు భార్యాభర్త, కొడుకు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇలా ఒకరికొకరు సపోర్టుగా ఉన్నారు అనే నమ్మకం కూడా ఎక్కడ కనిపించడం లేనంత విలువలు దిగజారిపోతున్నాయి. నేనున్నాననే నిండుగా పలికే మనసులు కనుమరుగైపోతున్నాయి. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడేవారు ఇప్పటి కాలంలో బాగా తగ్గిపోయారు. ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ఒకప్పుడు ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమైనా అందరినీ ప్రేమగా చూసుకునేవారు. బాధ్యతలను సమానంగా పంచమని అందరినీ ఒక త్రాటిపై నడిపించేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఈ బంధాలు, అనుబంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. బిజీ లైఫ్లో ఎవరికి వారే యమునా తీరేలాగా జీవిస్తున్నారు. నేటి కాలంలో డబ్బు సంపాదనపైనే అందరి దృష్టి. డబ్బు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. డబ్బు ధ్యాసలో పడి సంబంధాలను పట్టించుకోవట్లేదు. ఎవరికి వారు తమ కంటే విడిగా ఆస్తిపాస్తులు, అకౌంట్లు తీస్తున్నారు, కొంటున్నారు. ఒక ఇంట్లో ఉంటే తల్లైనా, తండ్రైనా, పిల్లలైనా ఇది నాది, ఇది నీది అని మాట్లాడుకుంటున్నారు. నీ దారి నీది, నా దారి నాది అన్నట్లుంది. పెళ్ళైన తర్వాత ఇదే నా కుటుంబం, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు వీళ్ళందరూ చాలా పాత చుట్టాలుగా మారిపోతున్నారు. పైసా ప్రయోజనం లేని వాళ్ళతో నాకేంటి అనుకునేవారున్నారు. రాతి యుగం నుండి అంతరిక్షం వరకు సాంకేతికంగా ఎదిగిన బంధాలు, బంధుత్వాల పరంగా ముసలి తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడాని స్థితికి వారికి వచ్చే పెన్షన్ల కోసం ఆశపడి కొందరు సమాజంకు చూపించుకోవడానికి, ఇంకొందరు ఒక ముసుగుతో బ్రతుకుతున్నారు. నేటి సమాజంలో బిజీ లైఫ్లో పూర్తిగా మునిగిపోయిన తల్లిదండ్రులు తాము కన్న పిల్లలని తమ తల్లిదండ్రులకు, అత్తమామలకు క్రష్లలోనూ అప్పజెప్పేస్తున్నారు. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోకి పంపించేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య సహజంగా ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయతలు కొరవడుతున్నాయి. ఆపదలో ఉన్న ఏ బంధానికైనా నేనున్నాననే ఒక బంధం కరువవుతుంది. 4 గోడల మధ్య ఉన్న భార్యాభర్తల మధ్య అనుబంధాలు మసిబారిపోతున్నాయి. ఒకవైపు యాంత్రిక జీవనం, ఇంకొక వైపు అధిక సంపాదన ప్రాతిపదికపై అనుబంధాలను ఎంచుకునే తత్వం. డబ్బు కింద అనుబంధాలన్నీ నలిగిపోతున్నాయి. డబ్బు, హోదా ఉంటేనే మాట్లాడు, లేకపోతే లేదు అనే తత్వం బాగా పెరిగిపోతుంది. భేదాభిప్రాయాలతో బంధాల మధ్య పూడ్చుకోలేని అగాధాలు ఏర్పడుతున్నాయి. నిజానికి అందరి ఆలోచనలు ఒకలాగా ఉండవు, అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు. జీవితంలో ఈ పరస్పర విభేదాలతోనే, అపార్థాలతోనే, అనుమానాలతోనే గొడవలు మొదలవుతుంటాయి. ఏది ఏమైనా గొప్ప విలువలు కలిగిన సంస్కృతి గల దేశం మన భారతదేశం. ప్రస్తుత సమాజంలో క్యాన్సర్స్, హార్ట్అటాక్స్, యాక్సిడెంట్తో మరణించే తల్లిదండ్రుల కంటే మానసిక క్షోభతో మంచాన పడుతున్న తల్లిదండ్రులు నేటి సమాజంలో ఉన్నారని చెప్పక తప్పదు. నేటి కాలంలో కొడుకు, కూతుళ్ళ నిరాధరణకు గురై పుత్రులు, పుత్రికలు వారి తల్లిదండ్రులను ఏదో ఒక మాటలతోనో, చేతులతోనో మనసుని నొప్పించడం వల్ల మానసిక వేదనతో మంచాన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ మనమందరం ఈ సమాజంలో భాగం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి అవసరం ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అవసరం కలుగుతుంది. అందుకే సమాజంలో అందరినీ కలుపుకొని ఎటువంటి భేదాలు, స్వార్థాలు, మోసాలు, ద్వేషాలు లేకుండా ఉండాలి. భిన్నమైన వైరుధ్యాలు, దృక్పథాలు ఉన్న మనుషుల మధ్య కలిసి బ్రతకడానికి స్నేహంగా ఉంటూ అందరినీ గౌరవించడం, విలువ ఇవ్వడం అలవర్చుకోవాలి. అవును, ఏ బంధాన్నైనా నిలబెట్టుకోవాలంటే ముందుగా పాటించాల్సినవి ఒకరినొకరు గౌరవించుకోవడం, ఆ అనుబంధానికి గౌరవం ఇవ్వాలి. బంధాలను నిలబెట్టుకోవడం అనేది మొదట మన నుండి, మన కుటుంబ సభ్యుల నుండే మొదలవ్వాలి. భార్యాభర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఇలా ఏ అనుబంధాన్నైనా నిలబెట్టుకోవాలంటే ఒకరిని ఒకరం క్షమించుకోవడం తప్పనిసరి.
అపార్థాలను దూరం చేసుకోవాలి. మూతు ముడుచుకొని కూర్చుండే కంటే మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. ఏ అనుబంధాన్నైనా సరిదిద్దుకోవాలంటే కమ్యూనికేషన్ తప్పనిసరి. తాత్కాలిక భోగాలైన ఆస్తులు, అధికారం, డబ్బు, హోదా, పలుకుబడి మొదలైన వాటన్నింటిని పక్కన పెట్టి బంధుత్వాలు, బాంధవ్యాలను గుర్తించాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. బంధాలు, అనుబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఇలా సంతోషంతో చేసే ఏ పనులైనా చాలా మెరుగ్గా సత్ఫలితాలను సాధించగలరు, చాలా చక్కగా రాణించగలరని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇవన్నీ కనుక మనం ఆచరణకు తీసుకువస్తే వసుదైక కుటుంబం సాధ్యం. ప్రతిరోజు ఇంట్లో అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడుకోండి. ఇందులో మనలోని భావాలను, సంతోషం, దుఃఖం ఏదైనా కావచ్చు, కుటుంబంలో అందరికీ నచ్చే ఒక అంశం తీసుకొని మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇందులో ఎవరిని దూషించడం కానీ కించపరిచే విధంగా ఉండకూడదు. మనం మాట్లాడే మాట ప్రాణం పోసేదై ఉండాలి తప్ప ప్రాణం తీసేలా ఉండకూడదు. మాటకున్న శక్తి అలాంటిది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని అంటారు. అది మన కుటుంబం నుండే మొదలు పెట్టాలి. ఎదుటివారిని బాధ పెట్టేందుకు మాట్లాడే మన మాటలు మానేసి వారి ఎదుగుదలకు ఏ విధంగానైనా సహాయపడేలా ఉండాలి. మన వల్ల నిజంగా తప్పు జరిగినట్లయితే ఐఎమ్ సారీ అనే ఒక చిన్న మాట చెప్పడం వల్ల ఎదుటివారికైన గాయం మానదు. కానీ నన్ను క్షమించు, నా వల్ల నీవు బాధపడ్డావు, నీ బాధపోవడానికి నేనేం చేయగలను అని అడగడం వల్ల, ఆ తప్పుని సరిదిద్దుకోవడం వల్ల ఎదుటివారికి కొంచెమైనా ఉపశమనం కలిగేలా చేయవచ్చు. మనం మనిషి చేసే చర్యని వ్యతిరేకించాలి తప్ప మనిషిని కాదు అనే ఆలోచన మనకు ఉండాలి. ఉదాహరణకి, నువ్వు మూర్ఖుడివి అనకండి, నువ్వు చేసిన పని మూర్ఖత్వపు పని అనండి. నువ్వు చాలా చెడ్డవాడివి అనకండి, నువ్వు చాలా మంచివాడివి. ఇలా ఎలా చేయగలిగావని అనండి. మనుషులను ప్రేమించండి, చర్యలను మాత్రమే ఖండించండి. మానవ సంబంధాలకు పునాది వేయండి. మనిషి సంఘజీవి, తను బ్రతకాలి అంటే మానవ సంబంధాలే ముఖ్యం. మానవ సంబంధాలు మెరుగుపడాలంటే మనం మాట్లాడే మాట, అందులో వాడబడే పదాలే ముఖ్యం. మనిషి ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు, పోయాక వెక్కి వెక్కి ఏడుస్తారు. పక్కనే ఉన్నా పట్టించుకోరు, పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు. బ్రతికున్నన్నాళ్ళు రాబందుల్లా పొడుస్తారు, చచ్చాక కాకుల కోసం వెతుకుతారు. ఉన్నప్పుడు మనిషిగా కనీసం గుర్తించరు, లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు. ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ఒక్క ముద్ద పెట్టరు, ఊపిరిపోయిన తర్వాత పంచభక్ష పరమన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగిరారు. ఏమి మనుషులో ఏమి జీవితాలో అని బ్రతికే కంటే మనుషులుగా జీవిద్దాం. చివరిగా, మనిషి తన చుట్టూ ఉన్న బంధాలతో అనుబంధం పెంచుకోవాలంటే తన మనసుని, ఆలోచనలను, మాటలను, ప్రవర్తనను అదుపులో పెట్టుకొని జీవించినట్లయితే తామరాకుపై నీటి బొట్టుగా ప్రశాంతంగా బ్రతకగలడు. ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే అది మంచి కుటుంబ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. మంచి కుటుంబ వ్యవస్థ మనిషి మంచి సానుకూల ఆలోచనలతోనే మొదలవుతుంది. జై హింద్. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసమే నా ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.